హలో గైస్, నేను మీ చండిక. ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష ఎపిసోడ్ 7 రివ్యూ ఇస్తాను. అండ్ అసలు ఈ అగ్ని పరీక్ష ఇంకా కంటిన్యూ చేస్తుంటే బజ్ ఎక్కువ ఉందా లేదా అంటే నాకైతే కొంచెం తక్కువనే అనిపిస్తుంది, బోరింగ్ అనిపిస్తుంది. సో దీనికి బదులు దీనికి ప్యారలల్గా అంటే వీళ్ళు ఆల్రెడీ కొంతమంది సెలబ్రిటీస్ని అనుకొని ఉంటారు కదా. సో ఆ సెలబ్రిటీస్ది కూడా డైలీ ఒకటి ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేస్తూ సో ఈ సెలబ్రిటీ వస్తే బాగుంటుందా, ఈ సెలబ్రిటీ వస్తే బాగుంటుందా అని చెప్పేసి వాళ్ళు కూడా ఓటింగ్ చేస్తే కనుక సో ప్రజలు వాళ్ళు కూడా ఓటింగ్ చేస్తుంటారు. ఫైనల్గా అది డిసిషన్ మీదే ఉంటుండొచ్చు, మాదే ఉంటుండొచ్చు, ఎవరిదైనా ఉండొచ్చు. బట్ మీ చేతిలో ఉంటుంది కాబట్టి ఎవరిని తీసుకురావాలన్నది సో వాళ్ళని మీరు తీసుకురావచ్చు. సో వీళ్ళని ఆపచ్చు, వాళ్ళని తీసుకురావచ్చు, ఏదైనా చేయొచ్చు, అదంతా మీ చేతిలో ఉంటుంది. బట్ అట్లీస్ట్ ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. మీకేమనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. బోరింగ్ ఉందా అగ్ని పరీక్ష, ఇంకా ఎంజాయ్ చేస్తున్నారా? సో నిన్న విన్నింగ్ లీడ్ ప్రియాని మళ్ళీ లీడ్గానే ఎంచుకున్నారు. అండ్ ఎవరైతే లూజ్ అయ్యారో ఇంకో లీడ్ రావడానికి ఒక టైం సెన్స్తో గేమ్ స్టార్ట్ చేశారు. ఈ టైం సెన్స్లో గేమ్ ఏంటంటే ఒక 2 minutes టైం ఇస్తారు, అందరినీ బ్లైండ్ ఫోల్డ్ చేసేసి బాక్స్లో కూర్చోబెడతారు. అండ్ 9 మెంబర్స్ని ఒక 2 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు లాజికల్గా ఎవరైతే బెస్ట్ అని చెప్పేసి. సో వాళ్ళ టీం నుంచి ప్రియా హరీష్ని సెలెక్ట్ చేసుకుంది. అండ్ మిగతా 13 మెంబర్స్ మిగతా మెంబర్స్ అందరూ కూడా బాక్స్లలో బాక్స్లో బ్లైండ్గా కూర్చోవాలి. అండ్ 2 minutes అనలైజ్ చేసి కరెక్ట్గా లెగవాలి. సో అంటే 2 minutes అయినాక కరెక్ట్గా లెవ్వాలి. వాళ్ళ కౌంట్ ప్రకారంగా టైం ఏమి ఇవ్వరు, వాచ్ ఏమి ఇవ్వరు. సో అలా ఎవరైతే కరెక్ట్గా లెగుస్తారో వాళ్ళలో ఒకళ్ళు నెక్స్ట్ లీడ్ అవుతారు. సో ఈ ఛాన్స్లో కూడా మళ్ళీ ఫస్ట్ అండ్ లాస్ట్ లేచిన వాళ్ళు అవుట్ ఆఫ్ ద గేమ్ అవుతారు. అండ్ 9th పొజిషన్ అయితే ఎవరైతే లేస్తారో కరెక్ట్గా ఆ 9th పొజిషన్లో లేచిన వాళ్ళే లీడ్ అవుతారు. సో ఈ అంత ప్రాసెస్లో 9th పొజిషన్లో లేచింది. సో ఈ గేమ్లో దలియా లీడ్ అయింది. అండ్ ఇద్దరు సేమ్ నిన్నట్లాగానే కూడా టీమ్ ఏ, టీమ్ బి, రెడ్ టీమ్, బ్లూ టీమ్ అని చెప్పేసి టీంని అందరు పంచుకున్నారు, మెంబర్స్ని అందరు పంచుకున్నారు. అండ్ గేమ్ పెట్టారు. టాస్క్ ఏంటంటే అందరికీ కుండలు ఇచ్చారు. సో అందరి కుండలలో ఒక్కొక్కరు ఫోటో ఉంటుంది. బట్ ఆపోజిట్ టీం ఫోటో ఉండొచ్చు, వాళ్ళ టీం ఫోటో ఉండొచ్చు, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ సెల్ఫ్ ఫోటో కూడా ఉండొచ్చు. సో వాళ్ళు అందరు కూడా ఒక్కొక్క ఫింగర్ తోటి చేతితో పట్టుకోవాలి. అండ్ వాళ్ళు ఎవరైతే వదిలేస్తుంటారో ఒక్కొక్క టీం నుంచి వాళ్ళ మెంబర్స్ అవుట్ అయిపోయినట్టు. సో ఎవరి ఫోటో అయితే పాట్లో ఉంటుందో వాళ్ళు అవుట్ అయినట్టు. సో మేబీ వాళ్ళు ఆపోజిట్ టీం అన్న కావచ్చు అవుట్ అయింది, లేకపోతే వాళ్ళ సెల్ఫ్ టీం కూడా కావచ్చు. సో ఇట్లా చాలాసేపు ఎవరైతే ఎవరి టీం మెంబర్ అయితే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళు ఆ టీం అయినట్టు. సో దీంట్లో ఈ ప్రాసెస్లో కంప్లీట్గా విన్ అయింది దలియా టీం. అండ్ దీంట్లో స్టార్ ప్లేయర్ ఆఫ్ ద అవర్ కళ్యాణ్కి ఇచ్చారు. అండ్ ఓట్ అప్పీల్కి ఆప్షన్ దలియా టీం నుంచి. సో గైస్, ఇది ఈరోజు రివ్యూ. బేసిక్గా నాకైతే అంటే ఇప్పుడు దీంట్లో బజ్ అయితే తక్కువ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో బజ్ ఎప్పుడు ఓకే, డెఫినెట్గా అనాలిసిస్ అందరు పర్ఫెక్ట్గా చేయకపోవచ్చు. సో బజ్ తక్కువ అవుతున్నప్పుడు బట్ పెంచుకోవడం డెఫినెట్గా వాళ్ళ బాధ్యత. అండ్ మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాము, ఎప్పుడన్నా ఏదైనా ఒక సినిమా ఇన్ఫర్మేషన్ లీక్ అయినా కానీ, మూవీ టీజర్ లీక్ అయినా కానీ వాళ్ళు మళ్ళీ అఫీషియల్గా రిలీజ్ చేస్తుంటారు. సో దట్ అట్లీస్ట్ అఫీషియల్గా రిలీజ్ అయింది చూస్తారు కాబట్టి. సో ఇక్కడ కూడా చాలామంది మెంబర్స్ సెలబ్రిటీస్ ఎవరైతే వస్తుంటారో బిగ్ బాస్ 9కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో వాళ్ళది లీక్ అవుతుంది ఇన్ఫర్మేషన్. సో అది ఎప్పుడైతే 100% అప్రోప్రియేట్గా ఉంది, పోనీ అట్లీస్ట్ కరెక్ట్ పర్సన్స్ రివీల్ అయిందో వాళ్ళని అఫీషియల్గా మీరు రిలీజ్ చేయండి. అప్పుడు బిగ్ బాస్ బస్కి కూడా యూజ్ అవుతుందని నాకు అనిపిస్తుంది. మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ డోంట్ మిస్ మై రివ్యూస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను మీ చండిక, సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.